హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు డిఫరెంట్గా షాపింగ్ వ్లాగ్ చూపిస్తున్నాను. ఇది ఇప్పటికిప్పుడే కొనింది కాదు, కొన్ని రోజుల క్రితమే కొన్నాను. సో దానివల్ల ఏంటంటే అది బాగా యూజ్ అవుతుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది కదా అనేసి అలా చెప్పాలనేసి నేను ఈ వ్లాగ్తో ముందుకు వచ్చాను అనమాట. కుకింగ్ వ్లాగ్ అయితే కాదు. ఇంకా ఫస్ట్ది ఏంటి అంటే సీసీ కెమెరా అండి. స్మార్ట్ కెమెరా అని కూడా అనొచ్చు దీన్ని. చాలా బాగుంది కెమెరా. ఇది ఏంటంటే సింపుల్గా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. దాన్ని జస్ట్ బల్బు హోల్డర్లో పెట్టి మనం ఫిక్స్ చేయడమే అంతే. కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకున్నాక యూజ్ అవుతుందా లేదా అనుకున్నాను. చాలా బాగుంది. నాకు ఎంత పడిందంటే 1230 రూపీస్ అట్లానే పడింది, ఆ రేంజ్లోనే. కానీ చాలా బాగా పనిచేస్తుంది. వాయిస్ క్లారిటీ, వీడియో క్లారిటీ అంతా బాగుంది. ఇది వైఫై మీద నడుస్తుందండి. ఇంకా నైట్ విజన్, 2-వే ఆడియో ఇవన్నీ ఉన్నాయన్నమాట దీనికి. ఇది DDLC అనే కంపెనీ నుంచి వచ్చిందండి మనకి. ఇది పిన్ టైప్ అనమాట. ఈ బల్బు లాంటి కెమెరా ఉంటుంది కదా, అది ఇలాంటివి రెండు ఇచ్చారు. ఇది పిన్ టైపు, ఇంకొకటి థ్రెడ్ టైప్. ఆ కెమెరాని దీనికి ఫిక్స్ చేసి మనం బల్బు హోల్డర్లో పెట్టేయడమే అనమాట. ఇదండి నేను 22 నవంబర్ పర్చేస్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగుంది. చూసారా, మనం ఎటు వెళ్తే అటు మోషన్ డిటెక్షన్ కూడా ఉందన్నమాట. మోషన్ ట్రాకింగ్ అంటారు. చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది. జస్ట్ బల్బు హోల్డర్కి ఇలా పెట్టడమే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. చూసారా క్లారిటీ ఎంత బాగా వస్తుందో. వీడియోలో మీకు తెలుస్తుంది కదా. జస్ట్ ఇలా ఫిక్స్ చేసి దానికి ఒక యాప్ ఉంటుందండి, V380 Pro అనేసి. ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మొత్తం మనం ఇంట్లో కూర్చొని మనం ఆపరేట్ చేయొచ్చు. మనం డే టైంలో ఏంటంటే ఇలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది, నైట్ టైంలో బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. బట్ మళ్ళీ నైట్లో మనకి ఆప్షన్ ఉంటుంది అన్నమాట, లైట్ వేయచ్చా లేదా అనేసి. ఆ లైట్ ఆన్లో ఉంటే కనుక నైట్ టైంలో కూడా మనకి కలర్ఫుల్గానే కనిపిస్తుంది. వీడియోస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది నేను కెమెరా నుంచి తీసుకున్న వీడియో అనమాట. ఇది మనం రికార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. నేను అలా రికార్డ్ చేసి ఇటు అటు తిప్పి, మాది మిడిల్ ఫ్లాట్ అనమాట. సో అటు ఇటు తిప్పి మీకు చూపిస్తున్నాను. ఇదంతా నేను ఇంట్లో కూర్చొని మొబైల్ యాప్ ద్వారానే నేను కదిలిస్తున్నాను అనమాట కెమెరాని. సో ఇలా ఉంటుంది. అప్పటి నుంచి నేను బాగానే పనిచేస్తుంది కెమెరా, ఏం ప్రాబ్లం రాలేదు. ఒకవేళ ఎంత పడిందండి, 1200. 1 ఇయర్ గట్టిగా వచ్చినా సరిపోతుంది మనకి. ఎక్కువ పెట్టలేదు కదా, వైరింగ్ ఏమి చేయలేదు. సో బెస్ట్ ఆప్షన్ ఇదన్నమాట, DDLC కంపెనీలో ఈ సీసీ కెమెరా. వైఫై బోత్ మొబైల్కి దీనికి ఉంటే సరిపోతుంది. ఇది మనకి యాప్లో ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. అలారమ్స్ ఉంటాయి, లైట్ కంట్రోల్ ఉంటుంది, ప్రీసెట్ PTZ ఉంటుంది, మోషన్ ట్రాక్ ఉంటుంది. మనం దీంతో ఇమేజెస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు, ఇన్వర్షన్లో తీయొచ్చు. PTZ అంటే అటు ఇటు తిప్పుకోవడం అనమాట. అది ఒక సర్టన్ పాయింట్లో పెట్టేసి మనం అలా కొన్ని పొజిషన్స్లో పెట్టేసి మనం ముందుగానే సెట్ చేసేసి ఉంచేస్తే మనకి టక్కుమని ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ పొజిషన్లో సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఫుల్గా ట్రాకింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే కొన్ని పొజిషన్స్ని సెట్ చేసుకోవడం ప్రీసెట్ PTZ అంటే. సో అలా బాగా యూజ్ అవుతుంది ప్రస్తుతానికి. చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో.
ఇది బాగుంటే కనుక మనం ఇంకా ఇది యాక్చువల్లీ ఇండోర్దండి, కానీ మా బాల్కనీలో అతిగా ఏమీ డస్ట్ రెయిన్ పడదు. సో అందుకనే నేను అవుట్ సైడ్ పెట్టుకున్నాను. అవుట్ సైడ్ ఒక బల్బ్ హోల్డర్ ఉంటుంది కదా ఇంటి ముందు, సో దానికి పెట్టేసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ఎన్ని రోజులు వస్తుందో చూద్దాము. ఐటమ్ ఏంటంటే రైస్ స్టోరేజ్ బాక్స్ అండి. నేను ఇది ఐకియాలో తీసుకున్నాను, చాలా బాగుంది ఇది కూడా. ఈ బాక్స్కి ఏంటంటే ఒకటి పెద్ద క్యాపు, దానికి పైన చిన్న క్యాప్ ఉంటుంది, అండ్ కిందన వీల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీల్స్ ఉండడం వల్ల మనకి అటు ఇటు జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఐ థింక్ అది 16 లీటర్ అనుకుంటున్నాను. చాలా వరకు రైస్ స్టోర్ చేసుకుంటుంది ఇది. సో ఇది కూడా మంచి క్వాలిటీతో బాగుంది కాబట్టి తీసుకున్నాను నేను. ఐకియా అంటే ఇంకా చూడక్కర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది కూడా యూస్ఫుల్ ఐటమే. మీరు ఇలాంటివి ఇంకా గోధుమ పిండికి ఏవైనా అలాంటివి ఎక్కువ కొనుక్కునేటప్పుడు ఇలాంటి బాక్సుల్లో వేసుకుంటే బెస్ట్ అన్నమాట. సో ఇలా మొత్తం ఓపెన్ చేసి రైస్ ఉంపేసుకుంటాము. మనం డైలీ కావాల్సినవన్నీ ఈ చిన్న క్యాప్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు. అది ఇంకా నెక్స్ట్ ఇదొక ఆర్గనైజర్ అండి, స్టీల్ ఆర్గనైజర్. ఇది మన కబోర్డ్ సైజ్ బట్టి ఎంత కావాలంటే అంత సైజు వరకు ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్నది ఫిక్స్ చేసుకోవచ్చు, అండ్ పెద్దదైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీదైనా పెట్టుకోవచ్చు, కబోర్డ్స్ లోపలైనా పెట్టుకోవచ్చు. సో ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమే, ఎందుకంటే మనం ప్లేస్ని బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు అంటే రెడ్యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా కబోర్డ్లో పెడితే చిన్నదిగా పెట్టేసాను అనమాట. సో 2 విధాలుగా ఇది ఉపయోగపడింది. ఇది నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ అండి. ఇది ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్. నేను ఇలాంటివి కొంచెం పెద్ద సైజు కొన్నాను. ఒక 1 కిలో వరకు వెజిటేబుల్స్ ఇందులో పెట్టుకుంటే బాగుంటున్నాయి. ఇంతకుముందు వెజిటేబుల్స్ అనేవి జిప్ లాక్ కవర్స్లో వేస్తుంటే అవి లాక్స్ ఏమో అన్లాక్ అయిపోతున్నాయి, అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకా అవి కూడా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతాయి, ఎంత కడిగినా కూడా అలాగే ఉంటున్నాయి అన్నమాట అవి. ఇంక బాక్సెస్ అయితే హ్యాపీ అనేసి ఇలాగా పర్చేస్ చేశాను. వాటర్ ఏమైనా ఉంటే ఆ కింద ఎక్స్ట్రా ప్లేట్ లాంటిది ఇచ్చాడు కదా, అందులోంచి కిందకి వెళ్ళిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గానే ఉంటున్నాయి. ఇది కూడా నాకు బాగుంది అనిపించింది. ఇది ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బోత్ అంటే నాకు టబ్లో కూడా సరిపోతున్నాయి 3, లేదు అంటే బయట కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. టబ్లో 3 కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా తీసుకోవడానికి ఈజీగానే వస్తుంది. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా లేదు మనం పైన కూడా పెట్టుకోవచ్చు, ప్లేస్ ఉంది అంటే పైన కూడా ఇలా పెట్టేసుకోవచ్చు మనం. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా ఇస్తాను, మీరు కూడా పర్చేస్ చేయండి మీకు ఏది కావాలంటే అది. అండ్ ఇది ఇంకొకటి అండి, వెమోరా కంపెనీది టప్పర్వేర్ బాక్సెస్ లాగా ఉంటాయి, కానీ టప్పర్వేర్ కన్నా కొంచెం తక్కువ రేట్ అన్నమాట. కానీ క్వాలిటీ అయితే మాత్రం సేమ్ టప్పర్వేర్ క్వాలిటీ లాగే అనిపించింది నాకు. ఇవి 2 తీసుకున్నాను నేను, 2.5 లీటర్ అనమాట కెపాసిటీ. ఇవే ఎందుకు తీసుకున్నానంటే నాకు 1 కిలో పిండి పట్టేటట్టుగా డబ్బాలు లేవండి. ఇది వరిపిండి అండ్ ఇంకొకటి గోధుమ పిండి. సో ఈ 2 వేసుకోవడానికి 2 కొనుక్కున్నాను. అండ్ ఇది డీమార్ట్లో తీసుకున్నదండి, నిన్న డీమార్ట్కి వెళ్ళాను. సో అక్కడ 700 రూపీస్కి పెద్దది వచ్చింది స్టోరేజ్ బాక్స్. ఇందులో ఏంటంటే నాకు పూజకి సామాన్లన్నీ ఉన్నాయి సిల్వర్, అవన్నీ ఇందులో పెట్టుకొని కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఐడియా వచ్చింది. అవన్నీ ఇప్పటివరకు లూజ్గానే పెడుతున్నా.
సో అందుకే ఈ బాక్స్ కొనుక్కున్నాను. ఇదైతే ఆన్లైన్ కాదు, డైరెక్ట్గా వెళ్ళే కొనుక్కున్నాను. సో అదండి ఈరోజు నా షాపింగ్ వ్లాగ్. చిన్నదే, బట్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏవైనా మీకు కూడా యూజ్ అవుతాయి కదా అనేసి. సో మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.